స్తోత్రం. నీవే నీవే కావాలి ప్రభువుకు, నీడే నీడే చేరాలి ప్రభువును. ఒకసారి ఈ కాలం నీ ప్రాణ విహాత్తులు దేవుని వైపు తిప్పుతావా? తరిగిపోతుంది మనసారా చెప్తావా? మరణం లోకాంతం తరుముకొస్తుంది. యేసయ్యా నీవే నీవే నీ రాకడలో కావలసిన జ్ఞానం నాకు తెచ్చండి. నీ ఆలోచనతో నడపండి. నీ ఉద్దేశాలు నీ కలపలో నా పట్ల నెరవేర్చండి. నీ కొరకు ప్రత్యేకమైన సహాయంగా పాత్రగా ఉండాలయ్యా. నన్ను బలపరచువని సమస్య చేయాలని పౌలు బలపరచువా. నీ ఆశీర్వాదములందు నా కుటుంబమైన ఆశీర్వాదం నీ పాదాల చెంది జరిగి ప్రార్థించడానికి నాకు కృపను చూపించవా. అది సమయమైనను మరణమైనను కఠినమైనను అది ఇబ్బంది అయినను నిన్ను ప్రార్థించుకోవడం ఉండలేనట్టు రెండు చేతుల పైకెత్తు తలుపులు తీసి ప్రార్థించిన ధాన్యానికి ఇచ్చిన ధైర్యం నాకు దయచేవా. క్షణాల్లో తిరిగి హావుటయ్యే పరిస్థితి ఏర్పడుచున్నప్పుడు బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా, లేకుండా నేను అవుతా ఉంటానని నీ కోసమే జీవించిన శ్రద్ధకు విషయం చూపించిన గొప్ప మాకును చూపించయ్యా. గొప్ప దేవుడా నన్ను బలపరచయ్యా, నన్ను ధైర్యపరచునైనా, నన్ను లేవనెత్తయ్యా. నీ ఆశీర్వాదములకు నా కుటుంబం నన్ను లేవనెత్తు. స్థితిని మార్చు ప్రభా. అయ్యా ఏమున్నాయా ఈ లోకము? ఏముంది ప్రభా ఈ లోకము? ఉన్నదంతా నేత్ర శరీర శక్తియుటము అంటున్నవే, దాన్ని జయించుటకు మా వైపు తిరగమన్నవే, నీ దయాన్ని శ్వాసించిన వాటిని జయిస్తారంటున్నవే. అతి కృపను దయచేయమని ప్రభుత్వం చూడమా. వస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి భవిద్దాం. మమ్మల్ని మిక్కిలి విధంగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ సేవకులను నిలబెట్టుకొని నీ సేవకుల ద్వారా అయా యుగాంతమును గురించి మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యుగముల గురించి అలాగే యుగాంతములో రాబోయే సంగతులను గురించి మీరు చెప్పిన వాటి గురించి ప్రతిదీ ప్రభా చాలా చక్కగా మాకు తెలియచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ప్రతి ఒక్కరూ ప్రభా రాకడకు తమను తాము సిద్ధపరచుకొనుటకు, అలాగే ప్రభా తమ కుటుంబ సభ్యులను కూడా సిద్ధపరచుటకు కృప చూపించండి. అయ్యా గొర్రెలను కంటాయి అంటున్నావు కదా అయ్యా, మీరు ఇప్పుడు ఉన్న విశ్వాసులు ప్రభా అనేకులకు అయా క్రీస్తుని గురించి పరిచయం చేసి ప్రభా యుగాంతమునకు ప్రభా సిద్ధపరచు రాగున్న ప్రభా ఆశీర్వదించి దీవించండి. అలాగే ప్రభా ఈ కూడిక ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించారు తండ్రి. అందరిని బట్టి నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా నీ సేవకులను నడిపించినందుకు వందనాలు. అయా నీ సేవకులను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆశీర్వదించండి, దీవించండి. అయా ఈ
ఈ అంత్య దినముల్లో ప్రభా ఇంకా బహుబలమైన సాధనములుగా మీ కొరకు వాడుకోనండి తండ్రి. ఇంకా ప్రభా అయా నెక్స్ట్ మంత్ ఇంకా ప్రభా అనేకులు ప్రభా ఈ కూడికకు వచ్చి ప్రభా అయా దైవాశీర్వాదాలు పొందుకున్నట్టుగా కృప చూపించండి అయా. అలాగే ప్రభా ఈ కూడిక పెట్టుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని నీ సేవకుడికి అందించండి. ఈ కూడిక ద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుచుడిగా కానుకలు పట్టుకుందాం. ఈ రోజున ఆఖరి ఉపవాస రోజు ముగించుకుంటున్న టైంలో పగడాల ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు నా మనసులో ఒక వేదన ఇచ్చాడు. బాగా ఏడుతూ బాధపడుతూ ఉన్న రూమ్లో ఆ టైంలో ప్రభు నాతో మాట్లాడిన మాట ఇది, నాన్న నీకోసమే యేసయ్యా, నీకోసమే నేనున్నానయ్యా, నీకోసమే యేసయ్యా, నీకోసమే నేనున్నానయ్యా. లేవనెత్తుము నన్ను బలపరచుము, ధైర్యపరచుము నన్ను నడిపించుము. లేవనెత్తుము నన్ను బలపరచుము, ధైర్యపరచుము నన్ను నడిపించుము. నీకోసమే 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 యేసయ్యా, నీకోసమే 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 నేనున్నానయ్యా. సేవనెత్తు దేవుడవై నన్ను పట్టుకున్నావు, ఓ దాచు దేవుడవై నన్ను అడ్డుకున్నావు. లేవనెత్తు దేవుడవై నన్ను పట్టుకున్నావు, ఓ దాచు దేవుడవై నన్ను అడ్డుకున్నావు. బలపరచు దేవుడవై నన్ను ఆదరించావు, బలపరచు దేవుడవై నన్ను ఆదరించావు. ధైర్యపరచు దేవుడవై నా తోడు ఉన్నావు. నీకోసమే 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 యేసయ్యా, నీకోసమే 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 యేసయ్యా. నీ కోసం బ్రతుకుటకు నన్ను లేవనెత్తావు, నీ శక్తి చాటుటకు నన్ను బలపరచావు. నీ కోసం బ్రతుకుటకు నన్ను లేవనెత్తావు, నీ శక్తి చాటుటకు నన్ను బలపరచావు. నీ ఆత్మకార్యములు నా ద్వారా జరిగించి, నీ ఆత్మకార్యములు నా ద్వారా జరిగించు. నీ సన్నిధి కాంతిలో
కోసమే నీ కోసమే నీ కోసమే యేసయ్యా నీ కోసమే నీ కోసమే నీ కోసమే లేవనెత్తువాడవు బలపరచువాడవు ధైర్యపరచువాడవు నడిపించువాడవు లేవనెత్తువాడవు బలపరచువాడవు ధైర్యపరచువాడవు నడిపించువాడవు నీ కోసమే నీ కోసమే నీ కోసమే కోసమే నీ కోసమే నీ కోసమే ప్రార్థించుదాం. ప్రతి ప్రస్తుత వారి ప్రార్థన చేస్తానికి పోయిద్దాం. పట్టబడిన కానుక నిమిత్తం లెట్స్ ప్రే. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరెంతైనానో నమ్మదగిన దేవుడవు, మీకే వేలాది వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ అంచె దినాలలో మీ ప్రియ బిడ్డలకు కావాల్సిన ఉత్తమనాన్ని మీ ప్రియదాసుల ద్వారా మాకు తెలియజేశారు. అయ్యా, మీ మాటలను వివరించి ఉండగా మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపు దయచేయమని, మరి ప్రత్యేకంగా ఈ మీటింగ్ కొరకు ప్రభా విత్తబడిన కానుకలను బట్టి వందనాలు. గుప్పిలు విప్పిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు ఆ బిడ్డలకు దయచేయండి. వారు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని, ఈ మీటింగ్ కావాల్సిన ప్రతిదీ మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ సర్వశక్తిమంతుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము, కృపగల తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచినప్పుడు మాకు ప్రార్థనాశ్రులతో కూడా పుంచుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. గొప్ప దేవా, మీ నామమున స్తోత్రాలు. ఈ రాత్రి జాము సమయంలో ప్రభువా, ప్రత్యేకంగా మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ దాసుని మీరు నిలబెట్టుకొని ఆయన ద్వారా యుగాంతర సందర్భంలో జరగనటువంటి కార్యములన్నిటిని గురించి వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా జీవన విధానంలో మేము ప్రభువా ఏమి పోగొట్టుకున్నామో సమస్తాన్ని గుర్తించుకొని నీకు లోబడి నడుచుకునే భాగ్యం, అంతము వరకు నీలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. కడుకు మరణములకైనను వెనుదీయక స్థిరులమై నీ వాక్య పరిచర్య చేసే జ్ఞాన హృదయాన్ని మాకు కలుగునట్లుగా చేయండి. మేము బలపరచండి, వాడుకోండి. సంఘ కాపరులందరినీ పేరు పేరు వలసిన వారి సంఘాలను, వారిని, వారి కుటుంబాలని, వారి కాంగ్రిగేషన్ని మీ దీవెనలతో నింపమని ప్రార్థించుకుంటూ ఉన్నాం. తండ్రి, నేటి దిన ప్రత్యేక ఆశీర్వాదముతో మమ్మల్ని నింపుమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య నామమున
బహు వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరబడిగాక. మా అనుదిన ఆహారములు మా దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించును. నిన్ను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించును. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తనని ప్రేమించే బిడ్డలకు ఆయన సన్నిధానంలో చేరిన మనకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. దయచేసి గమనించండి, కుడి వచ్చిన ప్రతి వారి కొరకు భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. సేవకులు కూడా దయచేసి ఎవరు వెళ్ళొద్దని తొందరపడి అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వచ్చే నెల 25, 25, 26, 27 తారీఖుల్లో మరలా మీటింగ్స్ ఉన్నాయి 3 దినాలు కనుక 3 దినాల్లో మీటింగ్స్ కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరలా ఎలోహిం టీవీలో ప్రతిరోజు వాక్యం వస్తూ ఉంది. టీవీ ఛానల్లో ఒకవేళ యూట్యూబ్లో కూడా ఎలోహిం టీవీ ఛానల్లో ఒకసారి మీరు సెర్చ్ చేసినట్లయితే ఈరోజు ఈ యొక్క యుగాంతాన్ని గురించిన వర్తమానం కూడా వస్తూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా భోజనాలు తయారు చేసిన యవనస్తులైన వారికి, సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు, సహకరించిన ప్రతి వారికి వందనాలు. మరి ముఖ్యంగా చక్కటి సంగీతాన్ని వహించిన ప్రియులు ఇరువురికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయం ముందు చక్కగా స్క్రీన్ అరేంజ్మెంట్ చేసిన ప్రియులు ఆపేయాలని చూస్తున్నాడు, వారికి కూడా వందనాలు. తీసేయి. వందనాలు తల్లి. చక్కగా ఈ కార్యక్రమం అంతా లైవ్ ఇచ్చిన ప్రియులకు వందనాలు.